అలాగే స్వామి. టెంకాయ కొట్టడం కొంచెం కష్టంగా ఉంది. గురుగారు మీరే కానీ నాకు మైక్ పెట్టమను. ఒక పని చేద్దామండి, టెంకాయ దీంట్లో కొడతాం. మా నాయుడు లొల్లి పెడతాడు, మీరు కడవ లొల్లి పెడతాడు బయట పడితే. ఓం ఓం హుషార్ పిట్టలు ఓం ప్రేక్షక దేవులైన నమ. మా సినిమాను హిట్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి, ఇండస్ట్రీ హిట్ చేసినా పర్లేదు. జై టిఎఫ్ఐ, జై టిఎఫ్ఐ. చెప్పండి చెప్పండి. సినిమా చూడండి, మా నమ్మకం, మాపై నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసిన మీ నమ్మకం రెండు నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే. సో ప్రేక్షక దేవుళ్ళకి నేను కోరుకునేది ఒకటే, పెయిడ్ ప్రమోషన్స్ మేము 14th నుంచి స్టార్ట్ చేసేసాము. పెయిడ్ ప్రమోషన్ కదరా, పెయిడ్ ప్రీమియర్స్. పెయిడ్ ప్రీమియర్స్ అలాగే. అయ్యో పెయిడ్ ప్రమోషన్ అంటే కదరా. సో ఆ పెయిడ్ ప్రమోషన్ లేకుంటే మనం కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నాం, మళ్ళీ పెయిడ్ ప్రమోషన్ ఇట్లా. అలాగే గురుగారు. సో పెయిడ్ ప్రీమియర్స్ 14th నుంచే మొదలు పెట్టాం మేము. సో మీరు అందరూ మీ నియర్ బై థియేటర్స్, AAA సినిమాస్, AMB సినిమాస్లో మీకు ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి. ప్రేక్షక దేవుళ్ళు 75% అప్పుడే బుక్ చేసేసారు గురుగారు. ఈ పూజతో 25%, మిగిలిన 25% కూడా బుక్ చేసేలా మీరు జర మంచి ఇంకా పూజలు అలాగే అలాగే. సో అదే కోరుకుంటున్నాను నేను. ఇంకా 15th ఆగస్ట్ రోజు మా సినిమా ప్రతి సినిమా థియేటర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మంచి బుకింగ్స్ తో ఓపెనింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. అందరికి హారతి ఇద్దామండి. లేదు మళ్ళీ ఒకసారి తొందరగా ఈయన మళ్ళీ మొదలు పెట్టారు. ప్లేట్ తీసి పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మళ్ళీ వేదిక మీద ఛానల్స్. సో ముందుగా సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కొన్ని నెలల ముందు వేణు బెకమ్ బ్రాట్ వెంకట్ యాదవ్ అండ్ భిక్షు టు మై ఆఫీస్. తీసుకొచ్చి వీళ్ళు ఒక సినిమా తీశారండి, మనం చూసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. వాళ్ళు చూసినప్పుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు ఒక రూరల్ తెలంగాణలో వాళ్ళు ఉండి ఒక సినిమా తీశారు. ఐ వాజ్ రియలీ ఫెల్ట్ అంటే హౌ హార్డ్ దే వర్క్ టు గెట్ దట్ ఫిల్మ్ రెడీ. దే స్పెండ్ సమ్ మనీ, బారోడ్. ఆ సినిమా తీసి చూపెట్టారు. మా స్టాఫ్ అందరు చూసి ఇట్ హ్యాడ్ ఇట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి, తప్పకుండా చేసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని వీ మేడ్ ఎ డెసిషన్. ఆ తర్వాత దే వెంట్ ఇన్ టు అ సెన్సర్ ఇష్యూ. వాళ్ళకి 2-3 months సెన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నాకు చూపెట్టిన తర్వాత కొన్ని రీషూట్లు కూడా చేశారు. ఐ టోల్డ్ థింగ్స్ ఐ కూడా రీషూట్ చేశారు. అండ్ దెన్ ఒక చిన్న సినిమాని అందరు కంప్లైంట్ చేస్తాం, చిన్న సినిమాలకి హౌ డూ యూ గివ్ లైఫ్ టు దీస్ ఫిల్మ్స్. దే ఆర్ ట్రయింగ్ డెస్పరెట్లీ. వాళ్ళ డిజిటల్ మీడియా రోజు ఏయో వ్యూస్ వస్తూ ఉంటే ఐఎమ్ నాట్ యూస్ టు మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, కానీ వాళ్ళ రియల్ అగ్రెషన్ ఇన్ దట్ అది న్యాచురల్గా వచ్చినాయా ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు, బట్ దే రియలీ అగ్రెసివ్లీ మార్కెటెడ్ దేర్ ఫిలిం. ఇప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తున్నారని. ఇప్పుడు ఒక రిక్వెస్టింగ్ ది ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. యూ కెన్ సీ దే హవ్ డెఫినెట్లీ మేడ్ అ గుడ్ ఫిలిం. ఇట్ ఈస్ వర్త్ అ వ్యూ. మన టైం విల్ బీ వెల్ స్పెంట్ వాచింగ్ దిస్ ఫిలిం. I want to wish Venkat Yadav, Bhikshu, the hero, heroine, all the character actors, music director, editors, all of them who worked very hard for this film, all the best, and I wish that they have a very, very good success. Please come and watch this film. Thank you, Suresh Babu garu. Thank you so much for supporting this film andi. Thank you. Yeah, marokasari special thanks Suresh Babu gariki telechestunna. You have to buy your ticket and come and watch this film. They're having these shows everywhere. Please watch it and give them their result. All the best. Thank you. So thank you so much. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక గుణపాఠం అవుతుంది. నీకే చెప్పేది వినపడుతుందా? హలో, హుషారు పిట్టలనే సినిమా నీ లక్ష్యం ఏంటి,
నీ గమ్యం ఏంటి, నీలో ఉన్న లోపం ఏంటో తెలుసుకోవాలంటే హుషార్ పిట్టలు అనే సినిమా చూడు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి చరణ్ సార్ మ్యూజిక్ చాలా చక్కగా చేశాడు, ఒక ప్రాణం పోశాడు సినిమాకి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నార్మల్గా సినిమాల మీద సాంగ్స్ రాస్తుంటారు అందరూ, కానీ మీరు మన నిజ జీవితాల మీదనే సాంగ్స్ రాస్తారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే మేమందరం కూడా కొత్త వాళ్ళం. సురేష్ బాబు సారు ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తారు. వాస్తవంగా యాక్టర్స్ అందరికీ మాకు సినిమా పరంగా కూడా ఆగస్టు 15న రియల్ స్వాతంత్రం వస్తున్నంత ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్తగా ఏమీ సౌండ్ చేయట్లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే సౌండ్ చేశారు. అండ్ నా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సురేష్ బాబు గారికి పెద్ద మనసుతో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జనరల్గా మన తెలంగాణలో ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పచ్చిపులుసుతో తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అంతే తృప్తిగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురికి ఏం చెప్పలేడో ఆ విషయం ఆ కూతుర్లు ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. ఒక తల్లి తన కొడుకు ఏం చెప్పలేదో ఆ విషయం కూడా ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి భిక్షు గారు దాన్ని ఒక లెవెల్ తీసుకొస్తే చరణ్ గారు దానికి ప్రాణం పోశారు. ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్యాషన్తో తీసిన సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఇది ఒక మాకు ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుందని చెప్పేసి భావిస్తున్న సినిమా. అంతే గట్టి నమ్మకంతో ఉంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళు కూడా తప్పకుండా వచ్చి ఆగస్ట్ 15th రోజు, అదేవిధంగా 14th నైట్ కూడా షోస్ ఉన్నాయి. వచ్చి మీరు చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, మీకు నచ్చకపోయినా కూడా 10 మందికి చెప్పండి. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది, నమ్మి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భాను గారు రాలేదా? ఓకే. ఆయన మొన్న చాలా ఫేమస్ అయ్యేసరికి ఆయన రాలేదా, లేకపోతే ఆయనకి ఆయింట్మెంట్ అది రాసుకొని పడుకోవడం జరిగింది, అంటే రెస్ట్ ఏమన్నా తీసుకుంటున్నారేమో అని. చెంపలు వాచున్నాయా? అదే దానికే రెస్ట్ తీసుకుంటున్నారేమో అనుకున్నాను. అంజీ గారు నమస్తే అండి, సారీ, ముందుకు రండి. అంజీ గారు ఇక్కడికి రండి. అందరికీ నమస్తే. నా పేరు అంజీ వల్గుమాన్. ట్రయలర్ ఈవెంట్ ఫంక్షన్కి వచ్చిన మా డైరెక్టర్ గారికి, మా చిరంజన్ అన్నకి, మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్నకి, మా హీరోయిన్స్కి, ప్రతి ఒక్కరికి, యాంకర్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇప్పుడు కాలం పిల్లలు ఎట్లున్నారంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తా, కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టున్నారు అని. అది నిజంగా రాసిర్రు, నిజంగానే తీసిర్రు. ఇప్పట్లో పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. చిన్నప్పుడే చేతిలో ఫోన్ పెడుతున్నారు, అయిపోయాక చెడిపోయా. పిల్లలకి కొన్ని విషయాలు ప్రేమతోటి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి, కొన్ని తిట్టి చెప్పాలి. అన్ని ప్రేమతోనే చెప్తున్నారు, చెడిపోతున్నారు. గారాబం ఎక్కువైపోయింది. ఏడిస్తే ఫోను, నవ్వుతే ఫోను, ఫంక్షన్ వస్తే ఫోను, ఏదొచ్చినా చేతిలో ఫోను, గిఫ్ట్ కూడా ఫోనే. చెడిపోకుండా ఏముంటారు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ అంటున్నారు కదా, పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని వాళ్ళని చెడగొడుతున్నారు, ఖచ్చితంగా చెడగొడుతున్నారు. మా సినిమా హుషారు పిట్టలు. తల్లిదండ్రులు, పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఏది చెప్పాలి, ఏది కొట్టి చెప్పాలి, ఏది తిట్టి చెప్పాలి, ఏది ప్రేమతో చెప్పాలి అనేది ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి చెప్తుంది.
ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నిజంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంత మంచి సినిమా, యాక్టర్లకి ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కొన్ని క్యారెక్టర్లు చాలా అరుదుగా వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు చాలా రేర్ రావడం. కానీ రేరెస్ట్ నా జీవితంలో బెస్ట్ మెమరబుల్ సినిమా హుషారు పిట్టలు. ప్రేక్షకులకు కూడా బెస్టెస్ట్ సినిమా, దాన్ని ఏమంటారో సూపర్ సినిమా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి, ఇది బెస్ట్ సినిమా అవుతుంది. అందరు బల్ల గుద్ది చెప్తారు. ఆగస్ట్ 15 తర్వాత హుషారు పిట్టలు అనే సినిమా మారు మోగిపోతుంది తెలంగాణ, ఆంధ్ర దేశాల్లో మొత్తం. ఇది పక్కా. ప్రతి ఒక్కరూ ఆగస్ట్ 15కి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు చూడండి, పక్కోళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు, నేర్చుకుంటారు. ఖచ్చితంగా హుషారు పిట్టలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 15న కలుద్దాం. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గరగంటి రమేష్ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా చూసినాక అందరూ నన్ను మాషనపల్లి సత్తే అంటారు. అంత మంచిగా ఉంటుంది క్యారెక్టరు. ఇక నేనైతే ఊరి నుంచి వచ్చినా కానీ ఇక ఇండస్ట్రీకి వస్తే ఎట్లుంటుంది, సినిమాల లెక్క మాట్లాడాలి. ఎవరు ఈ ఊరి నుంచి పట్టుకొచ్చిరు, ఏం యాక్టింగ్ చేస్తారా అని అంటారు. గట్లా కాకుండా నాకు దేవుని లెక్క మా డైరెక్టర్ మా ఊళ్ళోనే దొరికిండు, తీసుకపోయాడు. అన్న ఏమనలేదు, ఆ రమేష్ ఇక రా అన్నాడు. పోయినా. ఇది 2025 5 తారీఖు డేట్లు ఇచ్చిండు సినిమాకు. డేట్ ఇచ్చిండు, మరి క్యారెక్టర్ చెప్తారో చెప్పడానికి భయపడ్డా. అక్కడ కట్ చేస్తే ఏమైందంటే మళ్ళీ సినిమా భాషలో 6 నెలల తర్వాత పిలిపించుకొని మన ఊర్లో గిల్లి ఎట్లా ముచ్చట పెట్టుకుంటారో చెప్పమన్నాడు. చెప్పిన 6 నెలలకు నా పేరు మీద క్యారెక్టర్ రాసి తీసుకుపోయి నాతో చేపిస్తుంటే ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ లీనమై రాసుకుంటూ కానీ నాకు అంత ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉందండి. అంటే ఆ తండ్రి పడే బాధ, ఆ ఎమోషను ఓ దిక్కు బయటికి వెళ్తున్నా ఎమోషన్ ఫీల్ అవుతున్నా మళ్ళీ డైరెక్టర్ కావాల్సింది ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ వినోదాత్మకంగా మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి నా జీవితానికి ఇది మర్చిపోలేని క్యారెక్టరు. అందరూ పిల్లలు సినిమాకి పోతారే ఇడిపోతున్నట్ట చెప్పకుండా పోతాడు కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి తన కొడుకు కూతురుకు టికెట్కి పైసలు ఇప్పించి సినిమాకి పంపిస్తారని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా మాట్లాడుతూనే ఉన్నాం చాలా ఈవెంట్స్లలో. ఈరోజు చాలా హ్యాపీ అయిందంటే సురేష్ బాబు గారితో కలిసి వేదిక పంచుకోవడం. మామూలుగా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులు అయినా కానీ ఆయన ఎక్కడైనా కనపడితే ఫోటో అడగడానికి కూడా భయపడతాము. అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత ఆయనే నన్ను ఫోన్ నెంబర్ అడిగారు. చరణ్ నీ నెంబర్ చెప్పు అని. చిరంజన్ అన్నది నాది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమాలో మా వర్క్ ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉందని. సో అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఈరోజు మేడం కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి మా అమ్మ నేను ఇండస్ట్రీకి వచ్చిన 1-2 ఇయర్స్కే చనిపోయింది. దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడో ఫొటోస్లోనో వీడియోస్లోనో తప్ప నేను అమ్మని ఎక్కడ చూడను. గుర్తు చేసుకుంటే ఎక్కడ బాధ వేస్తుందో అని చెప్పి నేను గుర్తు కూడా చేసుకోను. కానీ ఎప్పుడైనా ఇలాంటి సక్సెస్లు వచ్చినప్పుడు అమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ హుషారు పిట్టల సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ భిక్షు మీ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఉంది కదా, ఎప్పుడు చూసినా ఏదో రోట్లో పిండి రుబ్బుతూనో లేకపోతే పిల్లలకి ఛాయ్ చేస్తూనో లేకపోతే వంట దగ్గర ఉండి, అంటే ఈ రోజుల్లో అంటే మిక్సర్లు గ్రైండర్లు అన్నీ వచ్చేసి అమ్మలంతా కొంచెం పాష్ అయిపోయి ఉండొచ్చు. కానీ మా అమ్మల కాలం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ మిషన్స్ లేనప్పుడు అమ్మలు ఎప్పుడు పొయ్యి దగ్గర వంటల దగ్గర ఉండేవాళ్ళు. మీరెప్పుడు ఉన్నా మీలో మా అమ్మాయి కనిపించింది నాకు. అంటే ఈ సినిమాలో అంత సహజత్వంగా ఉన్నాయి సినిమాలు అంత సహజంగా ఉన్నాయి. అలాగే మన రమేష్ గారిని చూసినప్పుడు ఊర్లో మా తిరుపతి ఉంటారు. సో సేమ్ అలాగే అన్న అందరు కూడా ఈ సినిమా అంతా ఊర్లలోకి వెళ్ళము మనము బిజీలో ఉండి, ఈ మధ్య చాలా బిజీ ఉండి దానికి. కానీ ఈ హుషారు పిట్టలు ఎప్పుడు చూసినా నాకు మా ఊరికి పోయినట్టే ఉంటుంది. అంత సహజంగా సినిమా తీశాడు భిక్షు. సో తప్పకుండా 15 తర్వాత నేను చెప్పుడు కాదు, మీరందరూ ఈ మాటలన్నీ చెప్తారు. 15కి అందరు రండి, సినిమా చూడండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. వాసిం అందరికీ నమస్కారం. సో ముందుగా డే 1 నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మేము మూవీ చేసేటప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్గా మనం చేస్తాం, మూవీ ఎలాగన్నా హిట్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చాము. మూవీ అంతా అలానే కంప్లీట్ చేసాము. కానీ ఎక్కడో కానీ ఒక చిన్న భయం ఉండేది, అరే మనకు కూడా ఎవరన్నా మంచి సపోర్ట్ ఉంటే బాగుండేదేమో
అనుకునే టైంకి వేణుగోపాల్ సార్ ఇంకా సురేష్ బాబు సార్ సపోర్ట్ యాడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డిఓపి సార్ అండ్ మొత్తం మై హోల్ టీమ్ మొత్తం ఎంత కష్టపడి ఇంత పెయిన్ తీసుకొని నాపై నమ్మకంతో, నా యాక్టింగ్ నమ్మకంతో నేను డెబ్యూట్ ఫిలిం అయినప్పటికీ కూడా నా యాక్టింగ్ మీద చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఈసారిగా నా ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి నన్ను గెలిపించినాడా స్వామి. చాలా గొప్పదాన్న ఇప్పుడుస్తాను స్వామి. ఏమప్పా అర్థమవుతా ఉండదా? బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఓమ్మి మీకు కూడా చెప్తాండా, మీరు కూడా ఒత్తూరి కన్నయ్యండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే అందరూ కూడా ఫస్ట్ నుంచి చిన్న సినిమా అని చెప్పి చాలా హర్ట్ చేశారు. మేము ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్లో కాలు పెట్టామో అప్పటి నుంచి మాకు ఒక నమ్మకం వచ్చింది, అరే ఇప్పుడు మనకి చిన్న సినిమా కాదు ఇది అని చెప్పి. అలానే మీరు కూడా మీడియా అందరూ మీరు కూడా సపోర్ట్ చేస్తే ఈ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా, మీ అమ్మాయినబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. August 15th రిలీజ్ అవుతుంది మన హుషార్ పిట్టలు సినిమా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంత క్యూట్గా అడగగానే వెంటనే మా కిరణ్ బయటకు వెళ్తున్నాడు. బుక్ మై 6 years నుంచి కృష్ణనగర్ సందులో, మళ్ళా ఫిలిం నగర్ సందులో, మణికొండ ప్రొడక్షన్ హౌసెస్, మళ్ళీ ఈడ ఆడిషన్ కాల్ కనిపించిన రూమ్లోకి వెళ్ళిపోయి ఆడ ఆడిషన్లు ఇచ్చి ఇలా తిరుగుతూ నాకు భిక్షు గారి దర్శనం ఇంకా వెంకట్ గారి దర్శనం దొరికింది. ఇంకా వాళ్ళు నా ఆడిషన్ చూసి నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ రాశారు నాకు. అంటే సినిమా లైక్ అగ్రిమెంట్స్ ముందైతే నాకు ఒక క్యారెక్టర్ అనిపించింది, ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఎందుకంటే నేను 5-6 years నుంచి ఐ బీన్ లైక్ పాసింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, ఇంత తొందరగా మనకు రాదులే, ఇంకా 2-3 సినిమాలు, ఇంకా ఒక 10-15 సినిమాస్ తర్వాత ఎవరన్నా నమ్మి ఆఫర్ ఇస్తే ఇవ్వగలరో ఏమో అనుకుంటూ ఉండే. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నమ్మి ఫస్ట్ అంటే అసలు లీడ్ అంటేనే నాకు షాక్ వచ్చిందమ్మా, లీడా నేనేనా? ఓకే థ్యాంక్ యూ సార్. జస్ట్ అంటే షాక్లు ఉండే, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ ముందు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమా 2DA బట్ 4D ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అది ఎలా చెప్తాను నేను. సాయ్ అన్న, డిఓపి సాయ్ అన్న సినిమాటోగ్రఫీ చూస్తే మీకు ఒక ఊర్లో, అరే మన ఊరే కదా ఇది, అరే మనం ఈ గల్లీలో ఈడ ఈ షాప్ దగ్గర మనం అదేంది పెప్సీలు కొంటూ పెప్సీలు తింటూ పెప్సీ సార్ చిన్న పెట్టు. ఆయన పెప్సీని కూడా ఫ్లెక్సీ అనుకుంటున్నారు, ప్రమోషన్స్లో ఫ్లెక్సీస్. సో పెప్సీలు అలాంటివి. ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, ఇంకా లిరిసిస్ట్ చిరంజన్ అన్న కొట్టిన మ్యూజిక్తోని మీకు ఒక మట్టి వాసన, ఒక మట్టి ఫీల్ వస్తుంది. సో మీరందరూ వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా పడ్డది అన్న కదా. సో ఫైనల్లీ సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో నా సినిమా ట్రైలర్ పడ్డది. అండ్ ఫైనల్లీ సే ప్లీజ్ గో బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ అ మూవీ. చూసారు ఆ ట్రైలర్, ఎమోషన్కి ఎమోషన్, కల్చర్, ఫన్కి ఫన్, మళ్ళా చాలా ఉన్నాయి, హార్ట్ చేస్తుంది, సస్పెన్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూడడం కూడా. సో ప్లీజ్ 15th August రోజు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి టికెట్స్ బుక్ చేసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా ప్రేక్షకులే మా దేవుళ్ళు, నిజంగా మీరు దేవుళ్ళే. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి ఏ స్టేజ్ మీద అని ఉండనియండి. అందరు అంటుంటారు దట్ మీరు మీ పని చేయండి, మిగతాదంతా భగవంతుడి మీద వదిలేయండి. బట్ నీ ఈ చెయ్యి నేను పైకి చూపియా, ఈ చెయ్యి మీకే చూపిస్తా. ఎందుకంటే మీరే మా దేవుళ్ళు. మీరు మా సినిమా చూడడానికి వెళ్ళారంటే అది మాకు దేవుడు ఆశీర్వాద్ ఇచ్చినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ 15th August. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంష్, థ్యాంక్ యూ సో మచ్. కాదు చరణ్, ఎన్నోసార్లు నిరూపించారు, ఎన్నో నా సినిమాలో కూడా నిరూపించారు. అలాగే ఇది ఒక మంచి సినిమా, మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నా. 15th రోజు 14th ఈవినింగ్ నుంచే ప్రీమియర్ షోలు స్టార్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి. 15th రోజు నాడు ఈ సినిమా 2 రాష్ట్రాల్లో అన్ని థియేటర్లో, అన్ని సెంటర్లో రిలీజ్ అవుతుంది.
ముఖ్యంగా మీడియా వాళ్ళు జర గట్టిగా ఒక చేయి సపోర్ట్ ఎక్కువ వేసి ఈ సినిమాని నిలబెట్టాల్సిందిగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాల్సి కోరుతున్నాం. కాంపిటీషన్లో ఉంది. ఎలాగైనా థియేటర్కి జనం వచ్చారంటే మాత్రం ఒక్క దగ్గర నుంచి ఒక్క నెగిటివ్ టాక్ రాదు. ఈ సినిమాకి డెఫినెట్లీ పాజిటివ్ టాక్ వస్తుంది. ట్రైలర్లో చూడగానే మీకు అర్థమవుతుంది సినిమాలో ఏదో దాగి ఉంది అని. డెఫినెట్లీ మీకు నచ్చిన ఒక అంశం దాగి ఉంది. మీరు థియేటర్లు రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ పెట్టిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. కానీ సొసైటీకి చాలా దగ్గరగా ఉన్నట్టు చూసినట్టు అనిపించింది. అంటే లాస్ట్ సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయి సైకిల్ చేస్తుంది సంథింగ్, ఆ సీన్ దగ్గర బాగా కనెక్ట్ అయింది. అంటే నాకు ఒకేసారి చిత్రం సినిమా గుర్తొచ్చింది నాకు. ఎట్లా అసలు ఆ సీన్ ఎలా రాశారు? అసలు నేను అంతటా చెప్పుడు వచ్చానండి. ఈ సినిమాలో కథను కానీ సీన్లు కానీ నేను క్రియేట్ చేసి రాసిన ఏం లేదు. చుట్టుపక్కల చూసినే డైరెక్ట్ పెట్టేసి అంతే. అంటే రెగ్యులర్గా మనం చూసే చిన్నప్పటి సంది చూస్తూనే ఉన్నాం. నేను అంటే దీంట్లో తెలుస్తుంది చిన్నప్పుడు ఒకటి రివీల్ అవుతుంది సెకండ్ హాఫ్లో. ఆ చిన్నప్పటి సంది నేను చూసినది నా లైఫ్లో నేను చిన్నప్పటి సంది చూస్తూ పెరిగిన అవే సీన్ తీసుకొచ్చి పెట్టానండి. అంటే ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎక్కువ కనిపించింది. సో అంటే కూతురు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని చెప్పి మెసేజ్ ఓరియంటే కనిపిస్తుంది కదా. ఆడియన్స్ ఏం తీసుకెళ్ళాలి మూవీస్ నుంచి చూసిన తర్వాత? అవేర్నెస్. అంటే నిజంగా ఇప్పుడు మన బ్రదర్లో చెప్పారు ఇక్కడ, ఒక తండ్రికి కొన్ని చెప్పకూడని, కూతురికి తండ్రి చెప్పకూడని దీంట్లో కనిపిస్తాయండి. అక్కడ నేర్చుకోవచ్చు. అమ్మో తండ్రి వస్తే నేర్చుకోవచ్చు, తల్లిదండ్రులు వస్తే ఇలా ఉంటుంది, ఆ పిల్లలు ఇలా చేస్తుంటారా అంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కానీ తన ఇంట్లో తాను ఎవ్వరు కూడా అది ఒప్పుకోరు. ఇది ఒక్కసారి చూపిస్తుంది ఆ క్యారెక్టర్లని, ఆ కంటెంట్ని. హీరోయిన్ మీ క్యారెక్టర్ కూడా చాలా బబ్లీగా ఉంది, ఇన్నోసెంట్గా ఉంది. దగ్గర కొంచెం ఇంటిమేసీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కదా. ఒక యాక్టర్గా ఏమన్నా, ఒక అమ్మాయిగా ఏమైనా ఇబ్బంది పడిన సీన్స్ ఉన్నాయా మీకు? ఆబ్వియస్లీ అండి, కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని కొంచెం అలా అయితే కంప్లీట్ చేసాం సీన్స్ అన్నీ కూడా. ఓకే. అంటే టీజర్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? పాజిటివ్ అవుతారని అనుకుంటున్నానండి. అంటే అంతకుముందు టీజర్ ఒక్కటి చూసి కొంతమంది జడ్జ్ చేశారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు సార్ అంటే టీజర్లో బాగా టార్గెట్ చేశారు, ట్రైలర్ కూడా అలానే ఉంది. అంటే లవ్ చేయాలంటారా వద్దంటారా? లవ్ చేయాలా వద్దా అని నేను చెప్పాను కానీ ఏ టైంలో చేయొద్దు, ఏ టైంలో చేయకూడదు అనేది తెలుసుకోవాలంట. ఓకే సార్. అంటే ప్రొడ్యూసర్ గారు అంటే ఈరోజు షో వేసేస్తున్నారు ఆల్రెడీ వరంగల్లో. అవునవును. ముందుగానే వేస్తున్నారు, రిస్క్ ఏం అనిపించలేదా? అంటే ప్రీమియర్స్ 14 నైట్ వేస్తారు ఎవరైనా సరే, మీరు ఆల్రెడీ ఒక 3-4 డేస్ ముందే ప్లాన్ చేశారు కదా. ఫస్ట్ సినిమా మీద నమ్మకం. అంటే నేను పెద్ద సినిమా కాదు కాబట్టి ఎక్కువ మనీ ప్రమోషన్ ఖర్చు పెట్టలేను కాబట్టి మౌత్ టాక్తో సినిమా తీసుకెళ్దామనే ఆలోచనతో మేము ముందే చేస్తున్నాం అనమాట. రీజన్ అది అంతే. సురేష్ బాబు సార్ చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ముందు నుంచి మౌత్ టాక్తో వెళ్తే సినిమా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయని అంతే. ఓకే. ఓవరాల్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? అది సురేష్ బాబు సార్ డిసిషన్. ఓకే. హీరోయిన్ గారు జూనియర్ అనౌన్స్మెంట్ వస్తుంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారండి? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే. థ్యాంక్ యూ. సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నట్టు అంటే ఒక అమ్మాయిని ప్రొజెక్ట్ చేసే విధానం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, దాని గురించి ఏం చెప్తారు? ఈ కథ పుట్ట చిట్టి కథ అన్నప్పుడు పుట్ట చిట్టి మీదే ఉంటుంది కానీ అంటే నేను రాసుకున్న కథ దాని మీద బేస్ ఉంది కాబట్టి దాని మీద ఉండదండి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి వేరే విధంగా అర్థమవుతుంది. ట్రైలర్ కూడా ఇప్పుడు టీజర్ ఎలా అయితే అర్థం చేసుకున్నారో అలాగే ట్రైలర్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని నెగిటివ్గా చూపించబోతున్నారా, హీరో క్యారెక్టర్ నెగిటివ్ అవుతుందా? సినిమా చూడాలండి. లేదు ఏది ఏంటనేది 15th ఆగస్ట్ చూస్తారు. వేరే అర్థాలు అయితేనే ఉంటాయి. అది కంపల్సరీ మేము ఎలా అర్థం చేసుకున్నా 15th ఆగస్ట్ 14th ఆగస్ట్ రోజునే అవన్నీ తీరిపోతాయని నేను నమ్ముతున్నాను. ఓకే. నేను ఇంతకుముందు చెప్పినట్టు పేరెంట్స్ని హర్ట్ చేయకుండా ఉంటే అది చాలా అనిపిస్తుంది నాకు. బెక్కం గారు 15 అన్నారు, 14, 15 ఈ డేట్స్ చూసుకుంటే 3-4 మూవీస్ ఉంది కాంపిటీషన్. మీకు పర్టికులర్ కీ పాయింట్ అంటే మీరు ఈ మూవీని సెలెక్ట్ చేసుకోవడానికి ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? అది ఇందాక చెప్పే కదన్న, మంచి సినిమా ఆడకుండా ఇంతవరకు లేదు. 20 years నుంచి తీస్తున్న ఎన్నో చిన్న సినిమాలు నేను చేశాను, ఎన్నో కాంపిటీషన్లో రిలీజ్ చేశాం.
100% సక్సెస్ అయ్యాం. మంచి సినిమా చేసినప్పుడు కొంచెం ఎత్తుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, థియేటర్లు తక్కువ పడతాయి, కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. బట్ థియేటర్లకి జనాలు చూసిన తర్వాత దాన్ని ఇంతకుముందు 1 వీక్ 2 వీక్స్ పడేది 10 years బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ షో మౌత్ టాక్ ఇదంటే సెకండ్ షో మొత్తం ఫుల్స్. నిన్న మార్నింగ్ షో మ్యాట్నిక్ ఫస్ట్ షోకి ఎంత ఉంటుందో సెకండ్ షో ఒకదానికి ఉంటుంది. నిన్న వంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అది కరెక్ట్. మౌత్ టాక్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇంతకుముందు మౌత్ టాక్ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అట్లా ఉండేది, తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారు, ఫ్రెండ్స్కి చెప్పేస్తున్నారు, ఒక్కసారి ఒక 1000 మందికి తెలిసిపోతుంది. కాబట్టి మౌత్ టాక్ తోటి సినిమా స్ప్రెడ్ అవుతుంది. ధైర్యంగా రిలీజ్ చేయడానికి కారణం ఒకటి, హాలిడే ఉంది 15th రోజు, సాటర్డే రోజు రిలీజ్ చేస్తున్నాం, 14th ఈవినింగ్. 14th రోజు పెద్ద సినిమా ఉంది. డెఫినెట్గా దీన్ని దొరికిన థియేటర్లలో బాగున్నప్పుడు ప్రేక్షకులు 3 వీకెండ్ 3 మూవీస్ కూడా చూస్తారు. కాబట్టి నిన్న మొన్న కూడా రిలీజ్ అయిన 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. DC అండ్ కొరియన్ కనుక 2 సినిమాలు సూపర్ హిట్, 2 సినిమా కలెక్షన్ బాగున్నాయి. అలాగే ఈ వీకెండ్ కూడా 100% మా సినిమా కూడా ప్రేక్షకులకి సక్సెస్ఫుల్గా ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ సింగిల్గా వస్తే ఎక్కువ స్క్రీన్స్ అనేది ఫస్ట్ డేనే ఎక్కువ స్క్రీన్స్ నో నీడ్. అసలు ఆ ఎక్కువ స్క్రీన్లు అనేది చాలా తక్కువ. మనకు చాలా ఎక్కువ 1800 స్క్రీన్స్ ఉన్నాయి. మనం అకామిడేట్ చేయొచ్చు. దొరికిన 100 స్క్రీన్స్లో ఫుల్ అయితే మనం అనుకున్న రెవెన్యూ డబుల్ అది వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఏంటంటే దొరకగానే బాగున్న సినిమాకి షోస్ పెంచుతూ వెళ్తారు. 7 స్క్రీన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. మామూలుగా అయితే ఎక్కువ కావాలనుకుంటాం, కానీ ఎక్కువ పెట్టడం వల్ల కూడా నేను పెట్టాను ఫస్ట్ నుంచి కూడా తక్కువ సెంటర్సే పెట్టాలని ట్రై చేస్తాం. ఇందాక నాగవంశి గారు చెప్పింది ప్రస్తావన తీసుకొచ్చారు కదా మీరు, అంటే నాగవంశి గారు చెప్పినట్టు సినిమాకు పెయిడ్ పబ్లిసిటీ, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఇవన్నీ వేస్ట్, దానివల్ల టికెట్లు దిగవని నాగవంశి గారు అన్నారు కదా. మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నారు. నిజంగా ఆయన చెప్పిన దాంతో ఏకీభవిస్తారా మీరు? 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ సినిమాకి చేస్తాం, అందరం సాంప్రదాయం ఫంక్షన్స్ చేస్తాం కానీ టికెట్ దిగాలంటే ఆడియన్స్కి కావాల్సింది ఓన్లీ మౌత్ టాక్ చూసి, థియేటర్ ట్రైలర్, పోస్టర్ అవి చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. వాళ్ళు మనమైనా సరే ఎవరైనా ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, దే ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైం అండ్ మనీ. కాబట్టి అంత ఈజీగా థియేటర్ దాకా రారు, అది చూసే వస్తారు. ఇవన్నీ సినిమా, ఈ ఫంక్షన్లు ఇవన్నీ మన సినిమా ఒకటి ఉందని గుర్తు చేయడానికి తెలుస్తుంది. టికెట్ దిగడానికి మాత్రం వాళ్ళు ట్రైలర్ చూసే, ఇది ఒక ఫంక్షన్ చూస్తారు, ట్రైలర్ చూస్తారు, తర్వాత ట్రైలర్కి నచ్చితేనే వెళ్తారు. కాబట్టి ఎప్పుడైనా కంటెంటే మెయిన్, ట్రైలరే మెయిన్. అంతే. అంటే ఏ ప్రోడక్ట్ అయినా అమ్ముకోవాలంటే ఖచ్చితంగా పబ్లిసిటీ అనేది ముఖ్యం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీది ఒక సినిమా రిలీజ్ అవుతున్న సంగతి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ ఇలా చేస్తేనే కదా తెలుస్తుంది. అలా అని పూర్తిగా పబ్లిసిటీని విస్మరిస్తే చాలా సినిమాలు పబ్లిసిటీ లేక జనాలకు రీచ్ అవ్వని సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. నిజం ఏంటో చెప్పాము, విస్మరించలేదు. ఇవన్నీ సినిమా ఉందని తెలవాలంటే డెఫినెట్లీ ఇవన్నీ చేయాలి. అవన్నీ దానికోసం మీడియా చేస్తున్నాం. లాస్ట్ 25 years నుంచి మేము చేస్తున్నాం. కానీ టికెట్ తెగాలని ట్రైలర్ అంటే ఇట్ మీన్స్ మేము అక్కడ జాగ్రత్త పరిచేది ఏంటంటే కంటెంట్ మీద నమ్మండి అంటున్నా. ఇవి చేసినంత మాత్రాన్నే రారు. ఇవి సినిమా ఉందని తెలుస్తుంది. మనం చూడగానే ఏదో సినిమా పోస్టర్ వచ్చింది, ఏదో సినిమా ఈవెంట్ జరిగింది అంటే అది ఏంటన్నా ట్రైలర్ వెళ్ళి చూస్తాడు. ఆ ట్రైలర్ నచ్చితేనే వాళ్ళు టికెట్ దిగుతుంది. ట్రైలర్ నచ్చిన టికెట్ దిగుతున్నా కానీ ఫంక్షన్ చూసి టికెట్ దిగదన్నాం. కానీ ఫంక్షన్లు చేయాలి జనాలు తెలవాలంటే. సార్ కానీ ఇది హైదరాబాద్లో సినిమా తెలుసుద్ది రిలీజ్ అవుతుంది, బట్ ఎక్కడో ఉన్న రూరల్ ఏరియాస్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడ తెలియాలంటే దాని ప్రమోషనల్ వైజ్ కానీ వెళ్తేనే కదా దానికి కనెక్ట్ అయ్యేది ఆడియన్స్. అదే చెప్తున్నాం, మీరు చెప్పింది ఫంక్షన్లు ఇవన్నీ సినిమా ఉందని తెలుస్తుంది. టికెట్ దిగాలంటే మాత్రం ట్రైలరు అండ్ ఉంటుంది. మనం చేస్తాం, రీల్స్ చేస్తాము, వైరల్ కంటెంట్ అంటాం, వైరల్ చేస్తాం. వైరల్ ఉన్నంత మాత్రాన తెగదు, వైరల్ ఉన్నంత మాత్రం తెలుస్తుంది. తెలవడం వేరు, టికెట్ దిగడం వేరు. నీకు ఎన్ని వైరల్ కంటెంట్ ఉంటాయి, ఎన్నో చూస్తున్నావు. అన్ని సినిమాలకు వెళ్ళాం కదా. ఎప్పుడు వెళ్తా ట్రైలర్ బాగుందంటనా లేదా సినిమా బాగుందంటనా అప్పుడే వెళ్తాం. అదే చెప్పింది ఆయన చెప్పింది, నేను చెప్పింది అదే. ట్రైలర్ అవి చూసినా టికెట్ తెగుతుంది. టికెట్ తెగడం తెలవడం అది చెప్పింది. డైరెక్టర్ గారు సార్, ట్రైలర్లో చూస్తే పేరెంట్స్ ప్రేమ గొప్పదా పిల్లల ప్రేమ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు కదా. అవునండి. ఫైనల్గా మీరు ఏ ప్రేమ గొప్పదని చూపించబోతున్నారు? ఏది చెప్పకుండా తెలుస్తుంది, పేరెంట్స్ ప్రేమ అని చెప్తాం కంపల్సరీ. అంటే మళ్ళీ పిల్లల ప్రేమ గొప్పది కాదు అని దాని మీద నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్ 15th రోజు కదండి. నేను నమ్ముకున్న జనరల్గా ఆర్గానిక్గా జెన్యున్గా ఉంటుందండి ఇది. అక్కడ లాస్ట్ క్వశ్చన్ బిక్షు గారు,
అంటే ఇలాంటి అంటే ఒక హుషారు పిట్టలు అనే ఒక టైటిల్ పెట్టి మీరు యూత్కి కావాల్సిన కంటెంట్ వాళ్ళు ఏ కంటెంట్ చూసి అట్రాక్ట్ అవుతారో అలాంటి కంటెంట్ పెట్టారు. కానీ చివరిలో ఒక చిన్న క్లైమాక్స్లో ఒక చిన్న సందేశం ఇస్తారు. అంటే మీరు సందేశం ఇవ్వాలని అటెన్షనా, లేకపోతే ఇలాంటి కంటెంట్ చూపించి కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలన్న ఇంటెన్షనా మీది ఏంటి అసలు? ఇప్పుడు ఒక సందేశం ఇవ్వాలన్నా దానికి ముందు ఇప్పుడు వెలుగు రావాలంటే చీకటి ఉండాలి కండి, చీకటి లేని వెలుగు ఉంటే అర్థం లేదు కండి, అంతే. వాసవి గారు, ఆ ట్రైలర్లో చూస్తే మొత్తం సెంట్రిక్ రోల్ మీదే కనపడుతుంది మూవీలో. వాళ్ళకి ఖచ్చితంగా మిక్స్డ్ రియాక్షన్ ఉంటుంది, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. సో ఇలా చూసుకుంటే ఒకప్పుడు బస్ స్టాప్ అని మూవీ వచ్చింది, ఈ రోజుల్లో కూడా వచ్చింది. దాంట్లో హీరోయిన్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట, అంటే కొంచెం డబుల్ మీనింగ్ మాట్లాడడం అట్లా వాళ్ళకే ఉంటుంది. ఈ మూవీ తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీస్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా ఈ నీ రోల్ వల్ల? డెఫినెట్గా కాదండి. ఒకవేళ ఇంపాక్ట్ ఉంటే అది మాత్రం పాజిటివ్గానే ఉంటుంది, నేను అదే నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరూ కొంచెం లేదు ఒకసారి కూర్చోండి. మీరు బాగున్నారు, మీరు కూడా ముందే ఉంటే మీకు కూడా పెట్టేసుకోండి హీరో క్యారెక్టర్ ముద్దుగా క్యూట్గా. ఇద్దరు ఒకరు బాగున్నారు మీరు. ఒక చాలా రిక్వెస్ట్ అండి, మీకు ఎలా అనిపించిందో ఏంటో మీ మనసుకే తెలుసు, మా మనసు కూడా కొంచెం అర్థమవుతుంది. కంపల్సరీ ఒక సపోర్ట్ చేయండి. ఇన్ని సినిమాల మధ్యలో వస్తున్నాం, ఒక కంటెంట్ నమ్ముకొనే. అందరూ అంటారు కదా, ఒక చిన్న సినిమా ఇన్ని సినిమాల పోటీలో ఒక పెద్ద సినిమా పెద్ద ప్రొడక్షన్ల పోటీలో వస్తున్నామంటే ఓన్లీ కంటెంట్ నమ్ముకొని వస్తున్నాం. మీరు ఆల్రెడీ 14th ముందే ఆల్రెడీ ప్రీమియర్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది వరంగల్లో. ఆల్రెడీ మ్యాక్సిమం 70% హౌస్ఫుల్ అయింది, ఆర్గానిక్నే, పెయిడ్ కాకుండా ఆర్గానిక్నే ఫుల్ అయింది. ఇక్కడ కూడా 14th నుంచి కూడా ప్రీమియర్ షో వేస్తున్నాం, పెయిడ్ ప్రీమియర్స్. మీరు బుక్ చేసుకోండి, మీరు చెప్పండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హాయ్, బాయ్.